మిత్రులారా, 20వ శతాబ్దం మనకు అందించిన తెలుగు సాహితీ ప్రముఖులలో శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారు ఒకరు. తెలుగు భాషా వికాసానికి అలుపెరగని కృషి చేసిన వారు గిడుగు రామమూర్తి గారు. గిడుగు వెంకటరామమూర్తి గారు మహాపండితులు, గొప్ప పరిశోధకులు, ఉత్తమ విమర్శకులు. భాషాశాస్త్రం, శాసనాల పరిశోధనలో గిడుగువారు అందివేసిన చేయి. వీరు బహుభాషా కోవిదులు, బహుభాషా తత్వవేత్తలు. తెలుగుదేశంలో పుట్టి తెలుగు భాషను ఉద్ధరించిన పుంభావ సరస్వతి శ్రీ గిడుగు రామమూర్తి గారు. గిడుగు రామమూర్తి గారు 1823 ఆగస్టు 22న పర్వతాలపేటలో జన్మించారు. తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ గారు. బడిలో 4 క్లాసుల వరకు చదువుకున్నారు. లోయర్ 4th, అప్పర్ 4th, 5th. 1979లో మెట్రిక్ పాస్ అయ్యారు. పంతొమ్మిది 1896లో BA డిగ్రీ పూర్తి చేశారు. వీరికి 4 కుమారులు. వారు కూడా తండ్రి వలె భాషా సాహిత్యాల్లో పరిశోధనలు చేసినవారు. తెలుగు భాషను గురించి మాత్రమే కాకుండా సౌర భాషను గురించి కూడా రామమూర్తి గారు చేసిన కృషి విశేషంగా ఉంది. సౌర భాషను గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాలను గురించి మొట్టమొదట లోకానికి తెలియజేసిన వారు శ్రీ రామమూర్తి గారే. సౌర భాష వికాసానికి వీరు చేసిన కృషికి గాను మెరిట్ సర్టిఫికేట్ను ప్రభుత్వం బహుకరించింది. 1913లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది రామమూర్తి గారిని. నిజమైన సాంప్రదాయం, ఏ మెమొరాండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు అనే గ్రంథాలు వీరు రచించారు. వ్యవహారిక భాషావాదానికి సారథ్యం వహించి దాని పరిణామ వికాసాలకు ప్రధాన కారకులయ్యారు గిడుగువారు. 1919లోనే రామమూర్తి గారు తెలుగు అనే పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ద్వారా తమ భాషా పరిశోధనను పండితులకు తెలియజేశారు. వారందరూ గిడుగువారి వాదనను అంగీకరించారు. గిడుగు పిడుగు అనేవారు. గిడుగు రామమూర్తి గారు 1940 జనవరి 22న కీర్తిశేషులయ్యారు. తెలుగు సౌర భాషల మీద వారు చేసిన అద్భుతమైన పరిశోధనల కంటే, వారు చేసిన అమూల్యమైన శాసన పరిశోధనల కంటే తెలుగులో వాడుక భాషా వ్యాప్తికి వారు చేసిన అనితర సాధ్యమైన కృషి ఎంతో గొప్పది. తెలుగు భాషా వికాసానికి వీరు చేసిన కృషికి చిహ్నంగా ఏటా వీరి జన్మదినం 22 ఆగస్టు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నగరంలోని పాఠశాలలోని విద్యార్థులందరూ గిడుగు వారికి నివాళులర్పించి వారి కృషిని కొనియాడారు.